ఇలాంటి శాడిస్ట్ మాకు ఎప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడి మీ లీడర్సే బయట నుంచి మాట్లాడుతున్నారు. నేను రీసెంట్ గా ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను, ఎవరో నాగరాజ్ గారి ఇంటర్వ్యూ చూస్తే దాంట్లో ఒక ఎమ్మెల్సీ లీడర్ చెప్తున్నారు, ఆయన అడుగుతున్నాడు ఏమనంటే ఈ పార్టీలోకి వచ్చాక కూడా మీకు ఏ పదవి ఇవ్వలేదండి, టీడీపీలోకి వచ్చాక కూడా ఎందుకు అనవసరంగా వచ్చాను మీకేం అనిపించలేదా, అదే పార్టీలో ఉంటే బాగుంటుంది కదా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు పవర్ తో పని లేదు, కొంచెం ఏదో రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో, నాకు ఎక్కడున్నా పవర్ రాకపోయినా పర్లేదు, బట్ ఆ పార్టీలో అంటే ఆ ఉన్న రెస్పెక్ట్ కూడా ఉండదు అని చెప్పాడు. ఇంకా అంతే, అది సమరైజ్ అయిపోయింది కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఒక రేపు చేస్తే ఏముంది, 10 రేపులు చేసేదాకా అందులో అన్న పెద్ద విషయం ఏముంది అని మాట్లాడే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి క్రిమినల్స్ ని వాళ్ళని పరామర్శించి నిన్ను చూసాం పిఠాపురంలో ఎంత పిచ్చిగా సర్కస్ షో చేశాడు. అంటే కాదండి, మీరు ఓకే అని కాదు, ఇందాక ఆయనకు అన్సేఫ్ ఛాన్స్ ఇచ్చారు, కనీసం హుందాతనం కూడా లేదు మాట్లాడేటప్పుడు. ఆల్రెడీ ఇవన్నీ కోల్పోయారు కాబట్టి ఇప్పుడు సీట్లు కూడా కోల్పోయారు. అవునండి, మేము 3 కాదు 6 కాదు, మేము వస్తాము, మేము గెలుస్తాం, మేము గెలిచినా గెలవకపోయినా, నేను మళ్ళీ చెప్తాను వెంకటరెడ్డి గారికి, ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను, మాకు సీట్లతో పని లేదు, మేము అపోజిషన్ లో ఉన్నా పనిచేస్తాం, మేము గవర్నమెంట్ లో ఉన్నా పనిచేస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పీడ్ లో 24 hours నిలబడి పనిచేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ, అది అపోజిషన్ లో ఉన్నా కూడా ఇలాగే చేసేవాళ్ళు. మేము ఏదో పవర్ లోకి వచ్చేవాళ్ళు కాదు, అది లీడర్స్ కొన్ని స్వభావం లాంటిది. వీళ్ళ కాదండి, ఒక్కసారి ఈయన ఏం చెప్పాడంటే మొన్న ప్రెస్ మీట్ వచ్చి, ఏముంది వారం రోజులు నేను ప్యాలెస్ లో పడుకుంటాను, నేను కలెక్టర్ కప్ చెప్తాను, వాళ్ళు చూసుకుంటే నేను అతో వచ్చి రివ్యూ చేస్తాను అంట. అలా మాట్లాడతారా రెస్పాన్సిబుల్ గా ఉండే సీఎం లో? అలానే చేశాడు ఎల్జీ పాలిమర్స్ కేసు అప్పుడు కానీ వేరే వరదలప్పుడు కానీ, అందుకే ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజు ఆయన చెప్పొచ్చు చాలా మందికి అన్నం వెళ్ళలేదా, నేను ఒప్పుకుంటానండి, నేను ప్రతి విషయంలో అబద్ధం చెప్పను, చాలా వరకు ఇంటీరియర్ పార్ట్స్ లో ఫస్ట్ 4-5 రోజులు ఇబ్బంది పడ్డాం, ఒప్పుకుంటాను, ఎందుకంటే అంత ఈజీ కాదు. నేను కూడా వెళ్ళినప్పుడు చూసాను, నేను బయటకు వచ్చి నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళాక మనం ప్రతి సందు గొంతు వెళ్ళాలని, కానీ వెళ్ళేసరికి అక్కడ ట్రాక్టర్లు వెళ్ళటానికి కానీ బోట్లు వెళ్ళటానికి కానీ అంత సదుపాయం లేదు, ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకున్నాం, ఇబ్బంది పడ్డా, దానికైతే మేము ఎక్స్ట్రీమ్ గా చెప్తాం, పబ్లిక్ కి సారీ చెప్తాం, మా సైడ్ నుంచి ఇబ్బంది కలిగితే మేము అందరం సారీ చెప్తాం, దాన్ని సరిపెట్టుకుంటాం. ఇప్పుడు మీ వెంకటరెడ్డి గారు చెప్పారు, వింటాం, నోట్ చేసుకుంటాం. ఓకే, 10 రోజుల నుంచి మనం వింటున్న వాళ్ళండి, మళ్ళీ అందులోకి వెళ్తే ఇదంతా నేను చెప్తున్నా అంతే, మేమేమి పరిగెట్టే మనుషులు పారిపోయే మనుషులు. అరుణ గారు రైట్, రాయపాటి అరుణ గారు ఓకే, ఏమండి యాంకర్ శ్యామల గారు రంగంలోకి దిగుతున్నారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద. పిఠాపురంలో బాగా హడావిడి చేశారు, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. మరొక వైపు కళ్యాణ్ గారి అడ్డాలో జగన్మోహన్ రెడ్డి గారి టూరు నిన్నంతా పెద్ద ఫుల్ ఫైర్ అయింది అక్కడ. సో ముందు 3 నెలల తర్వాత అంటే సుమారు 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారో అందరం చూసాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డాలో నిన్న ప్రస్తావించారు. ఒకసారి బయట, ఆ తర్వాత ఆయన కొద్దిగా వెటకారంగా నిన్న చేసిన కొన్ని ఉన్నాయి కదా ఆయన బాడీ లాంగ్వేజ్, అది ఒకసారి చూద్దాం, ప్లే చేయండి అమ్మా. అది అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏమో తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు. రైట్, అరుణ గారు సార్ వెళ్ళింది ఏ పని మీద వెళ్ళారు, ఏం జరిగింది ఆ స్థాయిలో అంత ఇంతకు ముందు ఎలా అయితే అమ్మ డ్రామాలు గారిని ఇంకొకరిని జోకర్ల కింద మీడియా ముందు ప్రొజెక్ట్ చేశారు ఈయనే స్వయంగా, ఇప్పుడు ఆయనే అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడండి. నాకైతే
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. సరే ఆయన బిహేవియర్ అది ఈ మధ్య కొంచెం ఓడిపోయారన్న ఫ్రస్ట్రేషన్ లోనో లేదంటే ఫర్దర్ గా వచ్చేటువంటి బర్డన్ల వల్ల అట్లా మారుతుంది, మనిషి మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది ప్రతి స్పీచ్ లోను కూడా. ఇది కూడా అందులో బాగా ఇట్లా మాట్లాడచ్చు, అది పక్కన పెట్టేద్దాం, మనకి సంబంధం లేని విషయం. అది పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి అలాగే వాళ్ళ పార్టీ పరిస్థితి ఆయన చూసుకుంటాడు. రెండోది, మొదటి మీరు ఇందాక అన్నారు శ్యామల గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు అని చెప్పేసి, ఒక క్యాంపెయినర్ గా